మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపురాదు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హర్యానా అందం. మొదట కొన్ని వెబ్ సిరీస్ తో పాటు సీరియల్స్ లో నటించిన ఈ భామ ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. అడవిశేషు హిట్ 2లో హీరోయిన్ గా నటించిన ఈ భామకు ప్రస్తుతం తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న అందాల భామ ఇచ్చట వాహనాలు నిలుపురాదు, కిలాడి వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తన అందచందాలతో వరుసగా ఆ సినిమాలో అవకాశాలను అందుకుంటోంది. ఈ భామ ఇటీవల అడవిశేష్ హీరోగా వచ్చిన హిట్ 2లో నటించింది. ఈ సినిమాలో ఆమె ఆర్య అనే పాత్రలో కనిపించింది. శైలేష్ కులను దర్శకత్వం వహించారు. మొదట హిట్ సినిమాలో విశ్వక్సేన్ నటించగా సీక్వెల్లో శేష్ నటించారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఆ మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు గుంటూరు కారంలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న మీనాక్షికి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షిని ఖరారు చేసిందట టీం. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మించనున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలకు తోడు మీనాక్షికి మరో ఆఫర్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ భామ ఓ తమిళ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టింది. దళపతి విజయ్ లేటెస్ట్ గా లియోతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తున్నారు. దళపతి 68 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షిని హీరోయిన్ గా ఖరారు చేసింది టీం. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా కోసం మీనాక్షి 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భామ తెలుగు సినిమా గుంటూరు కారం విషయానికి వస్తే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. అందులో భాగంగా ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ పై ఓ సోలో సాంగ్ను చిత్రీకరిస్తున్నారట. చాలా భారీగా ఈ పాటను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాట తర్వాత ఇంట్లో జరిగే సీన్స్ చిత్రీకరిస్తారట. ఈ భామ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాలో మొదట పూజ హెగ్దేను హీరోయిన్ గా అనుకున్నారు. అంతేకాదు కొన్ని రోజుల పాటు షూట్ కూడా చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక పూజ స్థానంలో శ్రీలీల చేరగా సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతికి విడుదల కానుంది. ఈ షెడ్యూల్లో హీరోతో పాటు హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. అనేక వివాదాల నడుమ ఈ సినిమా ఇప్పుడే ట్రాక్ లోకి వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న పూజ హెగ్దే తప్పుకోగా ఆమె స్థానంలో శ్రీలీల చేస్తోంది. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. మీనాక్షి చౌదరికి మరో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ఒక కొత్త సినిమా మట్కాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. వరుణ్ ఇటీవల గాంధీవదారి అర్జున్ అనే ఓ సినిమా చేశారు. ఈ సినిమా తర్వాత ఆయన పలాస ఫేమ్ కరుణకుమార్తో మట్కా అనే చిత్రాన్ని చేస్తున్నాడు. విశాఖపట్నం నేపథ్యంలో 1960లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా వస్తుందట ఈ మూవీ. ఇక మీనాక్షి ఇటీవల నటించిన హిట్ 2 విషయానికి వస్తే హీరో ఎలా విలన్ రూపంలో తనకు ఎదురయ్యే ఛాలెంజ్ను ఛేదించాడు అనేవి థ్రిల్లింగ్ గా చూపించారు. దీనికి తోడు సౌండ్ పిక్చర్ అదిరిపోయింది. సినిమా హిట్ అని అంటున్నారు నెటిజన్స్. అయితే ఓ ఛాలెంజింగ్ కేసు దొరికితే ఎలా ఉంటుంది, అప్పుడు కృష్ణదాస్ నటిస్తున్న శేషుగా ఎలా ఆ కేసును సాల్వ్ చేశారు అనేది సినిమా. ఈ సెకండ్ పార్ట్ లో మరింతగా యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ సీన్స్ అదిరాయని అంటున్నారు నెటిజన్స్. ఈ మూవీని ప్రశాంత్ త్రిపురనేని, హీరో నానీలు కలిసి నిర్మించారు. హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా హిట్ 2 ఏపీ నేపథ్యంగా సాగుతుంది. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలి ప్రసాద్ కూడా కనిపించింది. ఇక ఈ సినిమా హీరో అడవిశేషు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డ ఆ తర్వాత తనను తాను మార్చుకొని స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్లను అందుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషలో విడుదలై మంచి లాభాలను తెచ్చింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా శోభిత ధూళిపాల, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో 26/11 ముంబై దాడిలో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని చూపించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ను ఎమోషన్స్తో పాటు అదరే యాక్షన్ సీక్వెన్స్ను పొందుపరిచారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియాతో పాటు GMB ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తంగా నిర్మించారు. ఇక మీనాక్షి చౌదరి పర్సనల్ విషయానికి వస్తే ఆమె మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైంది. హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో
ఫస్ట్ రన్నర్ గా నిలిచింది. హీరోయిన్ గా తెరంగేటం చేయకముందే ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ 2019లో హాట్ స్టార్ లో అవుట్ ఆఫ్ లవ్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీ వేదిక ఆహాలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.